హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ అయితే మామిడికాయ పచ్చడి. అసలు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి మీరు? చిన్న వాళ్ళ నుంచి పెద్ద వరకు అందరూ కూడా బాగా ఇష్టపడేది మామిడికాయ పచ్చడి అయితే. సో అలాంటి మామిడికాయ పచ్చడి మన స్టైల్లో పెడితే ఎలా ఉంటుందో చూపించేస్తాను, చూసేసేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఇలాంటి ఈ సైజు మామిడికాయలు అయితే తీసుకోవాలండి. నేనైతే ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్న మామిడికాయలు తీసుకున్నా, అలాగే కొంచెం చిన్న సైజు ఉన్న మామిడికాయలు తీసుకున్నాం. సైజు ఏదైనా కూడా ఫస్ట్ అయితే పులుపు ఉండాలండి, కాయ మాత్రం బాగా. అలా ఉన్న వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని ఈ విధంగా ముక్కలు అయితే చేసుకోవాలి. వీటిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేదా మీకు సైజు కొంచెం పెద్దగా కావాలనుకున్నా చేసుకోవచ్చు. వాటిని ఇలాగ ఒక గ్లాస్ లేదా లోటాతో అయితే ఇలా కొలుచుకోవాలి ఫస్ట్. ఇలా ఎందుకు కొలుచుకోవాలంటే ఇలా ముక్కల్ని కొలుచుకోవడం ద్వారా అదే ఆ డబ్బాతో లేదా ఆ గ్లాస్తో మనం కొలతకి ఉప్పు కారం కూడా అలా తీసుకుంటాం అన్నమాట. అందుకనేసే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చూడండి, ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఈ విధంగా కొలుచుకుంటారు లోటాతో అయితే. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఫస్ట్ కొలుచుకోవాలి ఎన్ని మామిడికాయ ముక్కలు ఉన్నాయా అనేసి. మేమైతే ఈ విధంగా కొలుచుకున్నామండి. నేను మొత్తం 15 కాయలు తీసుకున్నా, చిన్న సైజువి కొంచెం పెద్ద సైజువి అన్నీ కూడా కలిపి. నాకు ఇవైతే మొత్తం 7.5 అయితే అయింది. 7.5 కాదండి, 7 అయితే అయినాయి. అంటే నాకు 3.5 కేజీల దాకా అయినాయి అనమాట ముక్కలు వచ్చేసి. ఆ లోటా వచ్చేసి 1/2 కేజీ లోటా అనమాట. సో ఈ విధంగా కొలుచుకున్న ముక్కలను అయితే ఒక తెల్లటి క్లాత్ లేదా మీ దగ్గర ఏదో ఒకటి నీట్గా ఉండే కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద వేసి ఇట్లా ఈ విధంగా అయితే తడి లేకుండా తుడుచుకోవాలండి. అవసరమైతే ఒక 10 మినిట్స్ అలా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. తడి అనేది ఉండకూడదు అనమాట ఆ ముక్కలకి. తర్వాత వాటిని ఈ విధంగా 2 ప్లేట్లలో పెద్ద పెద్ద వాటిల్లో వేసుకున్నాను, కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. నేను ఇందాక చెప్పాను కదా లోటా ఎందుకు తీసుకుంటారు, ఎందుకు ముక్కలు కొలుస్తారని. ఈ విధంగా మనం తీసుకున్న ముక్కలకి సరిపడా నాకు 3.5 కేజీ అయినాయి కాబట్టి ముక్కలు. ఒక లోటా అయితే సాల్ట్ తీసుకున్నాము. తర్వాత మెత్తగా నూరు పెట్టుకున్న మెంతి అలాగే ఆవాలు రెండింటిని కూడా వేయింపుకొని ఫస్ట్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని వాటిని నేను రెండిటిలో వేసాను కాబట్టి రెండిట్లో కూడా హాఫ్ వేసి కలుపుతున్నామండి. చూసారు కదా, నేను ఫస్ట్ వేసింది వచ్చేసి ఆవపిండి, తర్వాత ఇదేమో మెంతి పిండి అనమాట. మెంతులు ఆవాలు రెండు కూడా నీట్గా వేపుకొని పౌడర్ పట్టుకోవాలి విడివిడిగా, లేదు అంటే కలిపైనా పట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా మెంతులు తక్కువ ఉండాలి, ఆవాలు ఎక్కువ ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి వాటిని ముక్కలకంతా కూడా పట్టుకునేలాగా. ఆ తర్వాత మనకి ఒక చెంచా పసుపు అయితే దాంట్లో, ఇంకొక చెంచా దాంట్లో వేసేసి అది కూడా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కూడా మనం వేసిన పౌడర్ అంతా కూడా ముక్కలకి నీట్గా పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇంకా పెద్దదైతే బాగుంటుంది, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ నా దగ్గర లేదు, నాకు ఇంతే ఉంది కాబట్టి దీంట్లోనే నేను సర్ది కలిపేస్తున్నాం అనమాట. పెద్ద బాండీ లాంటిది ఏదైనా, పెద్దది బేషన్ ఏదైనా ఉంటే కూడా దాంట్లో కలపడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు అలాంటిది ఏమైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి అండి, నేను మొత్తం పొట్టేం తీయలేదు, తీయాల్సిన అవసరం లేదు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, నేను తీయకుండానే వేశాను. తర్వాత లోటా సాల్ట్ తీసుకున్నాను కదా, దాన్ని అందులో హాఫ్ ఇందులో హాఫ్ రెండింటిలో కూడా ఈక్వల్గా వేసాను. తర్వాత వచ్చేసి మనం 3.5 కేజీల ముక్కలకి నేనైతే కేజీ కారం అండి, అందులో కూడా 1/2 కేజీ చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టిన, అదేనండి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టిన కారాన్ని అయితే కలుపుతున్నాము. ఈ విధంగా రెండిటిలో కూడా వేసేసుకొని చక్కగా వాటిని కూడా కలుపుకోవాలండి. చూపిస్తున్నా చూడండి, రెండిట్లో హాఫ్ వేసాను. ఈ విధంగా వేసుకున్న వాటిల్లో మళ్ళీ నార్మల్ కారం కూడా వేయాలండి. నేను చెప్పాను కదా కేజీ కారం అని, 1/2 కేజీ ఏమో వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాను, తర్వాత 1/2 కేజీ వచ్చేసి నార్మల్ కారమే యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకనేసి వేసానండి నేను. మామూలుగా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ కారమే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కల్లుప్పు యాడ్ చేస్తారు చాలా వరకు, బట్ నేను వచ్చేసి సాల్ట్ యాడ్ చేశాను. నా దగ్గర ఇక్కడ కల్లుప్పు దొరకలేదు, సో అదే యాడ్ చేశాను. తర్వాత ఈ విధంగా కొద్దిగా అండి ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి మనకి అనుకుంటే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కలిసేటట్టుగానే ఉంచుకోవాలి. మామూలుగా అయితే మనం ఎక్కువ ఆయిల్ పోసేసి డబ్బాలో పెట్టేస్తాం కదా, సో అలా కాకుండా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలండి పూర్తిగా, మంచిగా ముక్కలకి అంతా కూడా పట్టే విధంగా. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా ముక్కలకి అంతా కూడా కలవాలన్నమాట, ఆ కారము మెంతి పిండి అంతా కూడా. అలాగే ఒక దాంట్లో అయిపోయింది, మళ్ళీ ఇంకో దాంట్లో కూడా నేను ఈ విధంగానే కలిపేస్తున్నాను. మేము ఆల్రెడీ 1 కేజీ మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నామండి. మళ్ళీ మామిడికాయలు ఇంకా ఉన్నాయి అనేసి మా దగ్గర నేను ఇలాగ నిల్వ ఉంచడానికి కొద్దిగా ఆయిల్ వేసి మాత్రమే పెట్టాను. సో మ్యాక్సిమం కొంతమంది ఇలా పచ్చి నూనె పోసేసి చేస్తారు, ఇంకొంతమంది ఏమో
కొంచెం ఆయిల్ గరం చేసి దాంట్లో తాలింపు అంటే జీరా, వెల్లుల్లి ఇవన్నీ పచ్చివి కాకుండా కొంచెం ఫ్రై లాగా చేసి అందులో అయితే కలుపుకుంటారు. సో అలా కూడా కలిపేసుకోవచ్చు. ఇదైతే నేను ఇదివరకు పెట్టిన పచ్చడి అండి. ఈ క్లిప్లో మిస్ అయిందనేసి ఈ క్లిప్ నేను యాడ్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఇలా ఆయిల్ హీట్ చేసి అయినా సరే వేసుకోవచ్చు, లేదా పచ్చి నూనె అయినా పోసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ద్వారా కలర్ అనేది చేంజ్ అవ్వదు, ఇంకా ముక్క అనేది కూడా మెత్తపడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికి బయట ఉండేదానికి తేడా అదేనండి. బయట ఉన్నవైతే 3 రోజులకే కొంచెం ముక్క అనేది మెత్తపడుతుంది. బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఏంటంటే ముక్క అనేది మెత్తపడదు, పులుపు కూడా అలానే ఉంటుందన్నమాట. ఎప్పుడు తిన్నా కూడా మనం బయటికి తీసుకొని కొద్దిగా గిన్నెలో తీసుకొని విడిగా తినాలి. అలా కలుపుకున్న మొత్తం పచ్చడిని కూడా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో, లేదా ఇదివరకు అయితే మన దగ్గర జాడీలు ఉండేవి, అమ్మ వాళ్ళు కూడా జాడీలు వాడేవాళ్ళు. ఇప్పుడు మనకు అవి దొరకట్లేదు కాబట్టి మ్యాక్సిమం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సో మీరు కూడా అలానే చేయండి. నేనైతే అలానే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇదండి, నేనైతే ఈ విధంగా మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అయితే ఒకటండి, మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరో కూడా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.